అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో హెల్తీగా కీర దోసలు ఎలా చేయాలో చూద్దాం. ఇది నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలంటే రాత్రంతా ఒక వాటర్ గ్లాస్తో గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక కీరాని తీసుకోవాలి. ఒక వాటర్ గ్లాస్ బియ్యానికి ఒక కీర సరిపడుతుంది. అంటే ఇది పావు కిలో. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని మిక్సీ గిన్నెలో తీసుకుని ఒక 4 పచ్చిమిర్చి, ఒక 6 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసుకుని వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని దోసల పిండిలాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక చూడండి ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది. దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని కీరాలని చెక్కుకుని తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో తురుముకోండి. మిక్సీలో కానీ వేయకండి, తురుముకుంటే బాగుంటుంది. ఇందులో కూడా వాటర్ శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేయకండి. దోసల పిండిలో సరిపడా వేస్తే సరిపోతుంది. దీన్ని కూడా తీసుకుని కొద్దిగా కొత్తిమీర తురుము, సరిపడా సాల్టు, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక దీన్ని ఒక గంట అయినా పక్కన పెడితే ఇంకా బాగా వస్తాయండి. లేకపోతే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాగా హైలో పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ చుక్క వేసుకుని ఉల్లిపాయ రుద్దుకోండి. బాగా ఈజీగా బాగా వస్తాయి. 2 గరిటెలు వేసుకుని ఇందులో ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మధ్యలో చిల్లులు కానీ వస్తే పిండి వేసి ఫిలప్ చేయండి. ఇవి మరీ దలసరిగా రావండి, అలాగే మరీ పలుచగా రావు, బాగానే వస్తాయి. ముందు హైలో పెట్టుకుని ఒక సైడ్ కాలినాక కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా కాలినాక పైన కూడా ఆయిల్ వేసుకోండి. దీన్ని తిరిగేసినాక మాత్రం మీడియం మంటలో క్రిస్పీగా వేయించుకోండి. ఫస్ట్ హైలో, తర్వాత మీడియం మంటలో. పైన తెల్లగా వస్తుందండి, కొంచెం పిండి నానితే రాకుండా ఉంటుంది. ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని టమాటా సాస్తో కానీ ఏదైనా మన దగ్గర నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, రోటి పచ్చళ్ళు కానీ అలాంటి వాటితో తింటే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా